మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి వెల్ఫేర్ కంపెనీ అధినేత మల్లా విజయప్రసాద్ ఇల్లు కార్యాలయంపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గతంలో వెల్ఫేర్ కంపెనీ చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ, హైదరాబాద్లలో బీహార్కి చెందిన ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్కి చెందినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యాలయాలు, అదేవిధంగా మల్లా విజయప్రసాద్ ఇంట్ల మీద అయితే ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. గతంలో 2019లో ఒడిశాలో నమోదైనటువంటి చిట్ ఫండ్ కంపెనీలో మోసాలంటూ కూడా కేసు అయితే నమోదైన నేపథ్యంలో 2021లో మల్లా విజయప్రసాద్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి మల్లా విజయప్రసాద్ అనేకమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. గతంలో అరెస్ట్ కూడా ఒడిశా పోలీసులు అయితే అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఒడిశా తరలించిన పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి ఆ కేసులకు సంబంధించి కూడా ఇంకా ఇప్పటికీ కూడా కేసులు అయితే రన్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కూడా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు వెల్ఫేర్ గ్రూప్లో ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ ద్వారా కూడా అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తామంటూ కూడా ఏదైతే డిపాజిట్లు వసూలు చేశారో ఈ నేరాలన్నింటి మీద కూడా గతంలోనే కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి కూడా తాజాగా విశాఖపట్నంలోని మల్లా విజయప్రసాద్ ఇంటి మీద, అదేవిధంగా ఆ కార్యాలయాలకు సంబంధించి కూడా ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది మల్లా విజయప్రసాద్కి చెందినటువంటి ఒక కార్యాలయం. ఇది కూడా ఇల్లు, కార్యాలయం రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఇందులో ఉదయం నుంచి కూడా బీహార్కు చెందినటువంటి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా ఇక్కడైతే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంలో అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. 2019 నుంచి 14 వరకు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లా విజయప్రసాద్ తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండడం, అజ్ఞాతంలో ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనడం, తదనంతరం కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా పార్టీ అధిష్టానం అయితే కట్టబెట్టిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొంత వెనకగా పడి ఉన్నప్పటికీ కూడా గతంలో చేసినటువంటి ఆర్థిక నేరాలు, వాటికి సంబంధించినటువంటి ఆ విచారణ నేపథ్యంలో పలు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి, కుంభకోణం జరిగింది అని చెప్పి కూడా ఉన్నటువంటి నేరారోపణ మీద ఇప్పుడు బీహార్కి చెందినటువంటి ఈడీ అధికారులు అయితే ఈరోజు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈడీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఇక్కడైతే లోపల తనిఖీలు చేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో చాలా పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి రికార్డులు కూడా పరిశీలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే చిట్ ఫండ్స్ నేరాలు ఏదైతే అధిక వడ్డీలకు ఆశ చూపి డిపాజిట్దారుల దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేయడంతో పాటు వాళ్ళని మోసం చేసి ఆ కంపెనీలను కూడా అర్ధాంతరంగా మూసినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహారు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోదాలు అయితే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే సాయంత్రంలో అధికారులు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.